ఆడించే క్రికెట్ లో మనం అభిమానించే మన జట్టులో మన తెలుగువాడు రెచ్చిపోతుంటే ఆ కిక్కే వేరు. ఇప్పుడు ఆ కిక్కును పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. ఈ ఎంజాయ్మెంట్ కు ఎగ్జైట్మెంట్ కు కారణంగా నిలుస్తున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి. అందరి యూత్ లాగానే పవన్ కళ్యాణ్ పాటతో ఊపు తెచ్చుకుంటానంటున్న నితీష్ ఐపీఎల్ స్టార్ గా ఎదిగిన తీరు మాత్రం అద్భుతం. ఇప్పుడు హైదరాబాద్ జట్టు ఆశా కిరణంగా వెలుగుతున్న నితీష్ గతంలో చీకటి రోజులను అనుభవించారు. ఆయన స్టోరీ వింటే నిజంగా ఓ ఇన్స్పిరేషన్. ఆ ఎమోషనల్ లైఫ్ జర్నీలో తెలుసుకుందాం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలో ఎంతో మంది క్రికెటర్లు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. మహమ్మద్ అజారుద్దీన్ నుంచి మొదలుకుని సిరాజ్ దాకా ఎంతో మంది దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఐపీఎల్ వచ్చాక మనోళ్ల కథ చాలా గొప్ప మలుపు తిరిగింది. ఐపీఎల్లో తెలుగు కుర్రాళ్లు మెరిసిపోతున్నారు. ఐపీఎల్ పుణ్యమా అని మనోళ్ల సత్తా ఏంటో సమయం వచ్చినప్పుడల్లా నిరూపించుకుంటూనే ఉన్నారు. నిన్న ముంబై ఇండియన్స్ లో తిలక్ వర్మ, నేడు సన్ రైజర్స్ జట్టులో నితీష్ రెడ్డి ఇలా ఒక్కొక్కరుగా నిరాటంకంగా దూసుకుపోతున్నారు. ఎటో సిరాజ్ ఆర్సీబీ బౌలర్ గా స్థిరపడిపోయాడు. అంబటి రాయుడు లాంటి వాళ్లు అదను చూసి కొట్టే షాట్లు ఐపీఎల్ కి హైలైట్ గా మారేవి. కానీ మరో మెరుపు హైదరాబాద్ నుంచి కనిపించింది. అది హైదరాబాద్ జట్టులోనే. తాజాగా పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిందంటే దానికి కారణం తెలుగు కుర్రోడు మన నితీష్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి కూడా అందరిలానే అనేక కష్టాలను దాటుకుంటూ ఈ స్థాయికి చేరాడు. ముఖ్యంగా అతని సక్సెస్ వెనుక నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగం ఎంతో ఉంది. కొడుకు కెరియర్ కోసం ఆయన ఏకంగా ఉద్యోగమే మానేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 2003లో విశాఖపట్నంలో జన్మించాడు. అతనిది సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగం చేసేవాడు. నితీష్ రెడ్డి 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్ తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయపూర్ ట్రాన్స్ఫర్ చేయడంతో అతను కొడుకు కెరియర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ నిర్ణయంతో బంధువులు అంతా తన తండ్రిని మందలించారని, కానీ ఆయన వాటిని పట్టించుకోలేదని ఓ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. కెరీర్ ఆరంభంలో విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటుతేలాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ లో ఓపెనింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేసర్ గా సత్తా చాటాడు. ఇండియా అండర్-19 బి టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2019 నుంచి 2020 రంజీ సీజన్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో 1 సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు. గతేడాది సన్ రైజర్స్ అతన్ని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్ చివరిలో అతను బరిలోకి దిగినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సీజన్ కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్ల్లో సత్తా చాటిన అతను సిఎస్కేతో తొలి అవకాశాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ముగించిన అతను తాజా మ్యాచ్ లో అసాధారణ బ్యాటింగ్ తో మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో నితీష్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ అలా గ్రౌండ్ లో విజృంభించడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ తన సీక్రెట్ ను బయటపెట్టాడు. మ్యాచ్ కు ముందు జానీ సినిమాలోని నారాజు కాకురా మా అన్నయ్య అనే పాటను వింటానని నితీష్ తెలిపాడు. ఈ పాట బీట్ తనకు మంచి ఎనర్జీ ఇస్తుందని చెప్పాడు. అంతేకాదు నితీష్ నారాజు కాకురా మా అన్నయ్య అంటూ స్వయంగా పాట పాడి వినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. There is this Pavan Kalyan song, Naraju Kakura Ma Annaya, that really boosts me before the match. Naraju Kakura Ma Annaya, Muddula Kannaya. తెలుగు హిట్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్న నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాకి ఆడే అవకాశాన్ని అందుకుంటాడో లేదో రానున్న రోజుల్లో చూడాలి.